యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హర్ష సాయికి మిత్ర శర్మ ఫోన్ చేసి లవ్ ప్రపోజ్ చేసినట్లుగా తెలుస్తోంది. కాసేపు రొమాంటిక్ గా మాట్లాడుకుందామా, కృష్ణుడు లాంటి కళ్ళు అంటూ హర్ష సాయితో మిత్ర శర్మ సంభాషించినటువంటి రొమాంటిక్ ఆడియో బయటపడింది. ఇన్ని మాట్లాడిన మిత్ర శర్మ రేప్ కేసు ఎందుకు పెట్టింది, కేసు వెనక కారణం ఏమైనా ఉందా అంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పొద్దున్న లేస్తే మనుషులతోనే పని చేసుకుంటాం కదా. మనుషులు ఎవరు సరే ఐ లవ్ యూ కొంచెం రొమాంటిక్ మాట్లాడదామా? వద్దులే, అది సమ్ టైమ్స్ నాకెలా అనిపిస్తుంది అంటే మన ఇద్దరము డిబేట్ కి ఎలా కూర్చోగలుగుతాము ఒకరినొకరితో, ప్రేమ మాటలకి ఎలా కూర్చోగలుగుతామే అని చెప్పి ఫీలింగ్ వస్తుంది తెలుసా. నాకు నా చెయ్యి జుట్టు మీద పెట్టాలని ఉంటది, దగ్గర తీసుకోవాలని ఉంటది, కౌగిలించుకోవాలని ఉంటది, హార్ట్ బీట్ వినాలని ఉంటది. ఐ వాంట్ టు లిసన్ టు యువర్ బ్రెత్. నువ్వు పడుకునేటప్పుడు చూడడం ఇష్టము. అంత మంచిగా పడుకుంటావు, ప్రశాంతమైన నిద్ర, సాఫ్ట్ బాడీ ఉంటది, సెన్సిటివ్. అసలు ఎంత బేబీ మాయిశ్చరైజర్ అంటే చిన్నప్పుడు మాయిశ్చరైజర్ బాగా ఎక్కువ వేసేసారేమో. కళ్ళు ఎంతో బాగుంటాయి. అసలు కృష్ణుడు లాంటి కళ్ళు తెలుసా, నిజంగా చాలా బాగున్నాయి. నేనే నిజంగా బాగుంటావు, చాలా అందంగా ఉంటావు, చాలా 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 అందంగా ఉంటావు. నవ్వు ఇంకా బాగుంటది, స్కిన్ ఇంకా సాఫ్ట్ గా ఉంటది, మళ్ళా బంప్ వస్తూ ఉంటది, చేలో ఆమ్ బంప్ ఉంటది కదా బైసెప్స్ ది, అది వస్తూ ఉంటది అలా పడుకుంటే అలా స్లైట్ గా. అండ్ వన్స్ యు ఆర్ గాన్ టు స్లీప్, బయట భూకంపం వచ్చిన మార్నింగ్ చూద్దాంలే, ఇప్పుడు పడుకుందాం. ప్రశాంతమైన లైఫ్, అసలు వన్ స్ట్రేట్ లైన్ లైఫ్. నో సిగరెట్, నో మందు, నో ఎక్స్ట్రా తప్పు అలవాట్లు, నో ఫాల్తు గాసిపు, నో ప్రపంచము. నేర్చుకుందామా, ముందుకెళ్దామా, ఎలా ముందుకెళ్ళిపోవాలి, ఇలా ఆలోచిస్తే లక్ష్యం. యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హర్ష సాయికి మిత్ర శర్మ ఫోన్ చేసి లవ్ ప్రపోజ్ చేసినట్లుగా తెలుస్తుంది. కాసేపు రొమాంటిక్ గా మాట్లాడుకుందాం అంటూ, కృష్ణుడు లాంటి కళ్ళు అంటూ హర్ష సాయితో మిత్ర శర్మ సంభాషించిన రొమాంటిక్ ఆడియో ఇప్పుడు బయటపడింది. పూర్తి సమాచారం మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, రోజుకు ఒక ఆడియో బయటకు వస్తుంది, అసలు ఏం జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి? ఇప్పటి వరకు బయటకు వచ్చినటువంటి ఆడియోలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కాసేపు క్రితమే మహా న్యూస్ ఎక్స్క్లూజివ్గా వేసినటువంటి ఆడియో ఏదైతుందో, ఈ ఆడియో విన్న తర్వాత ఎవరికైనా సరే ఈ మాటలు మాట్లాడినటువంటి అమ్మాయే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టిందా అనేటటువంటి డౌట్ వస్తుంది. ఎస్, నిజమే, ఇక్కడ ఆడియోలో మాట్లాడినటువంటి ఆ అమ్మాయే మిత్ర శర్మ. ఈమె నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, అక్కడ కేసు కూడా పెట్టింది. హర్ష సాయి అంటే సాయి అని లేదు కానీ, హర్ష ఐ లవ్ యూ, నువ్వు కళ్ళు చాలా బాగుంటాయి, నువ్వు చాలా బాగుంటావు, నీ మాటలు బాగుంటాయి, ఇవన్నీ కూడా చెప్పుకొని వచ్చింది ఆ మొత్తం ఆడియోలో. ఇన్ని మాటలు మాట్లాడినటువంటి మిత్రా శర్మ ఎందుకని మరి అక్కడికి వెళ్ళింది? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉండి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఒక కుట్ర ఏదన్నా జరిగిందా అనేటటువంటి డౌట్స్ ఈ ఆడియో విన్న తర్వాత ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే అక్కడ ఎక్కడా కూడా హర్ష సాయి వచ్చేసి ఆ అమ్మాయితో మాట్లాడినట్టు ఈ ఆడియో లేదు. కానీ ఒక అబ్బాయి మాట్లాడాల్సినటువంటి మాటలన్నీ కూడా ఒక అమ్మాయే అబ్బాయితో మాట్లాడి ఇప్పుడు ఆ అబ్బాయి పైనే రేప్ కేసు పెట్టింది అంటే దీని వెనక ఏముంది అనేటటువంటి డౌట్స్ కామన్ మ్యాన్ ఎవరికైనా వస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆల్మోస్ట్ ప్రజలందరూ కూడా ఉన్నటువంటి చాలామంది హర్ష సాయి అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒకటే డౌట్ వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏదో జరుగుతుంది, ఈ మొత్తం కేసుకు సంబంధించి ఏదో వెనక ఉండి, ఆ యువతి వెనక ఉండి ఒక కుట్ర చేస్తున్నారు
అదంతా కూడా బయటికి రావాలి అనేటటువంటి వాదనలు కూడా లేకపోలేదు. మరి ఏంటి, మరి ఎందుకని ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఏంటి అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. హర్ష సాయికి సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా లీగల్గా కూడా మూవ్ అవ్వడానికి, లీగల్గా ఎలాగైనా సరే తమ మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసు వెనక ఉన్నటువంటి కుట్ర మొత్తాన్ని కూడా బయటికి తీస్తాము. అండ్ మోర్ ఓవర్ బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేసి న్యాయ పోరాటం మీద చేస్తామని అయితే చాలా స్పష్టంగా కూడా చెప్తున్నారు. అవన్నీ కూడా ఒకవైపు ఉంటే ఇప్పుడు ఆడియో ఈ ప్రధానంగా కూడా ఈరోజు ఉన్నటువంటి కాసేపు క్రితమే మనం ప్లే చేసినటువంటి ఆడియో ఏదైతే ఉందో ఆ ఆడియోలో చాలా స్పష్టంగా కూడా ఈమె హర్ష సాయికి ప్రపోజ్ చేస్తుంది. అంటే ఐ లవ్ యూ అంటూ కూడా నేను చాలా బాగుంటావు, నువ్వు నాకు కావాలి, నేను పెళ్లి చేసుకోవాలి అంటే ఇవన్నీ చెప్పబడినట్టు అదే మీనింగ్ వచ్చే విధంగా కూడా ఆ యువతి మాట్లాడడం జరిగింది. మరి ఎందుకని ఇంత మాటలు మాట్లాడి ఇంత ఇష్టంగా మాట్లాడినటువంటి ఆ యువతి ఈ విధమైనటువంటి బిహేవ్ చేయడానికి, ఈ విధమైనటువంటి ప్రవర్తన చేయడానికి కారణాలు అనేకం ఉన్నాయా? డబ్బా, లేకపోతే బెదిరించడమా, వేరే రీజన్ ఏదైనా ఉందా, లేకపోతే అసలైన కారణం ఆమె పెట్టినటువంటి రీజన్ ఏది? సో ఇవన్నీ కూడా బయటికి రావాలి అంటే ఖచ్చితంగా కూడా దర్యాప్తు అనేది కొనసాగాలి. కాబట్టి నార్సింగ్ పోలీసులు ఒకవైపే కాదు, అంటే ఆ యువతి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఒకవైపే కాకుండా రెండో వైపు కూడా బిహైండ్ ఏం జరిగింది, ఆమె పెట్టినటువంటి కంప్లైంట్లో సెకండ్ యాంగిల్ ఏముంది అనే దాని మీద కూడా పూర్తిగా కూడా దర్యాప్తు మొదలుపెట్టారు. అలా దర్యాప్తు మొదలుపెట్టినప్పుడే ఒక్కొక్క ఆడియో కూడా బయటకు వస్తుంది. హర్ష సాయికి సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా రంగంలోకి దిగారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంటే హర్ష సాయికి సంబంధించి ఆ యువతికి సంబంధించి ఆ అమ్మాయి బెదిరించినటువంటి ఆడియోలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంకా బయటికి రావాల్సినటువంటి విషయం. హర్ష సాయిని బెదిరించినటువంటి ఆడియోలు కూడా ఉన్నాయి, చాట్ హిస్టరీ కూడా ఉన్నట్టుగా సమాచారం. సో వాటన్నిటిని కూడా హర్ష సాయి తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ త్వరలో వెళ్ళేసి నార్సింగ్ పోలీసులకు కూడా ఇవ్వబోతున్నారు. అప్పుడు రెండో యాంగిల్ బయటకు వచ్చిన తర్వాత అంటే మిత్రా శర్మకి సంబంధించి ఒరిజినల్ యాంగిల్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ యాంగిల్ అనేది నార్సింగ్ పోలీస్ స్టేషన్ చేరిన తర్వాత అక్కడ పోలీసులు కేసుకు సంబంధించి మరొక దర్యాప్తు మొదలు పెడతారు. ఇప్పటి వరకు ఆ అమ్మాయి చెప్పిన దాని మీదనే దర్యాప్తు మొదలుపెట్టినప్పటికీ ఇంకా రెండో యాంగిల్లో ఉన్నటువంటి దాని మీదుగా మొదలుపెట్టి ఫర్దర్గా కూడా ఏం చేయబోతున్నారు అనేది కూడా చూడాల్సినటువంటి విషయం. డెఫినెట్గా కూడా ఇక్కడ కేసు పెట్టాల్సినటువంటి వాళ్ళు కేసు పెట్టకుండా, కేసు ఎవరైతే పెట్టకూడదో కేసు పెట్టని వాళ్ళు కేసు పెట్టారు అంటే ఇక్కడ ఏదో ఒక కుట్ర ఉంది అనడానికి ఎటువంటి డౌటు లేదు. ఇక్కడ బెదిరింపులకు గురయ్యింది హర్ష సాయి. ఎందుకంటే ఆడియోలు కావచ్చు వాటన్నిటిలో కూడా క్లియర్గా కనబడుతుంది. ఇంకా లవ్ ప్రపోజల్ తీసుకొని వచ్చింది ఎవరు ముందు పెట్టారు? హర్ష సాయి ముందు పెట్టారు. కానీ హర్ష సాయి వాటన్నిటిని కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అతని మీదనే ఇప్పుడు కేసు నమోదైంది. కానీ తనని బెదిరించారు కాబట్టి హర్ష సాయి కేసు పెట్టాల్సి ఉంది. కానీ హర్ష సాయి మీద కేసు పెట్టేసి హర్ష సాయినే బెదిరింపులకు గురి చేస్తున్నారు అంటే దీని వెనక ఏదో ఉంది అనేటటువంటి డౌట్స్ అయితే లేకపోలేదు నందు. రైట్ థ్యాంక్ యూ మధు. పొద్దున్న లేస్తే మనుషులతోనే పని చేసుకుంటాం కదా, మనుషులు ఎవరు. సరే, ఐ లవ్ యూ. కొంచెం రొమాంటిక్ మాట్లాడదామా? వద్దులే, సమ్ టైమ్స్ నాకెలా అనిపిస్తుంది అంటే మన ఇద్దరము డిబేట్ కి ఎలా కూర్చోగలుగుతామో ఒకరినొకరితో, ప్రేమ మాటలకి ఎలా కూర్చోగలుగుతామే అని చెప్పి ఫీలింగ్ వస్తుంది తెలుసా. నాకు నా చెయ్యి జుట్టు మీద పెట్టాలని ఉంటది, దగ్గర తీసుకోవాలని ఉంటది, కౌగిలించుకోవాలని ఉంటది, హార్ట్ బీట్ వినాలని ఉంటది. ఐ వాంట్ టు లిసన్ టు యువర్ బ్రెత్. నువ్వు పడుకునేటప్పుడు చూడడం ఇష్టము. ఎంత మంచిగా పడుకుంటావు, ప్రశాంతమైన నిద్ర, సాఫ్ట్ బాడీ ఉంటది, సెన్సిటివ్. అసలు ఎంత బేబీ మాయిశ్చరైజర్ అంటే చిన్నప్పుడు మాయిశ్చరైజర్ బాగా ఎక్కువ వేసేసారేమో. కళ్ళు ఎంతో బాగుంటాయి. అసలు కృష్ణుడు లాంటి కళ్ళు తెలుసా, నిజంగా చాలా బాగున్నాయి. నేనే నిజంగా బాగుంటావు, చాలా అందంగా ఉంటావు, చాలా 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 అందంగా ఉంటావు. నవ్వు ఇంకా బాగుంటది, స్కిన్ ఇంకా సాఫ్ట్ గా ఉంటది, మళ్ళా బంప్ వస్తూ ఉంటది, చేలో ఆమ్ బంప్ ఉంటది కదా బైసెప్స్ ది, అది వస్తూ ఉంటది అలా పెట్టుకుంటే అలా స్లైట్ గా. అండ్ వన్స్ యు ఆర్ గాన్ టు స్లీప్, బయట భూకంపం వచ్చిన మార్నింగ్ చూద్దాంలే, ఎప్పుడు పడుకుందాం. అసలు ప్రశాంతమైన లైఫ్, అసలు వన్ స్ట్రేట్ లైన్ లైఫ్. నో సిగరెట్, నో మందు, నో ఎక్స్ట్రా తప్పు అలవాట్లు, నో ఫాల్తు గాసిపు,
నో ప్రపంచము, నేర్చుకుందామా, ముందుకెళ్దామా, ఎలా ముందుకెళ్ళిపోవాలి, ఇలా ఆలోచిస్తే లక్ష్యం